ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఏషియా కప్ 2025 స్టార్ట్ అవబోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి, యూఏఈలో లాస్ట్ 6 మ్యాచెస్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఓడిపోయారు. రీసెంట్ గా ఒక్క టీం కూడా యూఏఈలో చేస్ చేసి గెలవలేదు. అయితే 19th ఆగస్ట్ 2025 కి బీసీసీఐ ఏషియా కప్ స్క్వాడ్ రిలీజ్ చేసింది. ఓన్లీ 15 మెంబర్ స్క్వాడ్ రిలీజ్ చేసింది ఇండియా, ఎందుకంటే టీమ్ సెలక్షన్ లో కన్ఫ్యూజన్ ఉండకూడదని. ఫస్ట్ రిలీజ్ చేసిన ఈ స్క్వాడ్ లో లాస్ట్ ఏషియా కప్ బెస్ట్ పర్ఫార్మర్ విరాట్ కోహ్లీ ఇంకా భువనేశ్వర్ కుమార్ లేరు. అది శుభ్మన్ గిల్ ఇంకా మొహమ్మద్ సిరాజ్ కదా బ్రో అని మీరు అడగచ్చు. నేను మాట్లాడుతుంది 2022 ఏషియా కప్ కోసం, ఎందుకంటే ఏషియా కప్ 2025 T20 ఫార్మాట్ లో జరగబోతుంది. నేను అంటుంది ఏంటంటే 2025 ఏషియా కప్ 50 ఓవర్స్ టోర్నమెంట్ తో మీరు కంపేర్ చేస్తున్నారు. అంటే మీరు ఎంఎస్ ధోని ఇంకా పార్థివ్ పటేల్ కంపేర్ చేస్తున్నారు. అయితే మనం ఈ వీడియోలో ఇండియాస్ బెస్ట్ ప్లేయింగ్ 11 చూడబోతున్నాం. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 2024లో T20 హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్న ప్లేయర్ ని మనం స్టార్టింగ్ ప్లేయింగ్ 11 లో చూడకపోవచ్చు. అది ఎవరు అనేది కామెంట్స్ లో చెప్పండి. ఆ ప్లేయర్ ఆడడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది, అది మనం ముందుకు డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. నెంబర్ 1 పొజిషన్ లో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేస్తాడు. ఏషియా కప్ లో సెలెక్ట్ చేయడానికి రీజన్ కూడా ఇదే అని మనకు తెలిసిందే. అయితే లాస్ట్ ఏషియా కప్ స్క్వాడ్ లో శుభ్మన్ గిల్ లేడు. ఇంకా లాస్ట్ ఇయర్ శ్రీలంక అగైన్స్ట్ లో ఒక్క T20 మ్యాచ్ మాత్రమే ఆడాడు. కానీ బీసీసీఐ అనుకుంటుంది, ఎలా అయితే శుభ్మన్ గిల్ టెస్ట్ లో మంచి యావరేజ్ తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అలా T20s లో కూడా ఇస్తాడని ఇంకా మండుతున్న ఫ్యాన్స్ కి ఇంకా మండిద్దామని ప్లాన్ చేశారు. అయితే మనం ఈ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం శుభ్మన్ గిల్ ఫ్యూచర్ లో ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అవుతాడని. 2025 IPL లో ఇంకా లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్ లో జిల్ తన కెప్టెన్సీలో క్వాలిటీని ప్రూవ్ చేసుకున్నాడు. కెప్టెన్సీ ప్రెషర్ బ్యాటింగ్ మీద రానివ్వకుండా పర్ఫామ్ చేశాడు. అయితే లాస్ట్ IPL లో శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేశాడు. ఇప్పుడు సంజుని డ్రాప్ చేసి శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ గా తీసుకున్నారని మనకు తెలిసిందే. ఈ డిసిజన్ ని మీరు కూడా నాలాగే యాక్సెప్ట్ చేయకపోతే జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని టైప్ చేయండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, సూర్యాబాయ్ కూడా ఒక ఇంజురీ ప్రోన్ ప్లేయర్. రీసెంట్ గానే స్పోర్ట్స్ హెర్నియా ఇంజురీ నుంచి బయటకు వచ్చాడు. అయితే టోర్నమెంట్ మధ్యలో ఒకవేళ సూర్యకి ఇంజురీ అవుతే, అలా అవ్వకూడదులే కానీ ఒకవేళ అవుతే కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు? యాజ్ యూ నో, శుభ్మన్ గిల్. అయితే శుభ్మన్ గిల్ తో ఓపెనింగ్ చేస్తాడు వరల్డ్స్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. నేను అనడం లేదు, ఐసీసీ ర్యాంకింగ్స్ చెప్తున్నాయి. అయితే ఓపెనింగ్ లో శుభ్మన్ గిల్ తో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అభిషేక్ శర్మ కాంబోని మనం చూస్తాం. 2024 అభిషేక్ రికార్డ్స్ కూడా బ్రిలియంట్ గా ఉన్నాయి. అంటే మరీ అంత బ్రిలియంట్ కాదు, పర్లేదు, బాగానే ఉన్నాయి. 12 మ్యాచెస్ లో 356 రన్స్. అయితే మనకి ఇక్కడ అర్థమైంది, సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ కాంబో ఇంకా మనం చూడలేకపోవచ్చు. పర్సనల్లీ నేను సంజు శాంసన్ నే బెస్ట్ ఓపెనర్ గా కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, 2024 T20 హైయెస్ట్ రన్ స్కోరర్ ఎవరు? సంజు శాంసన్. అయితే మీకు ఇది కూడా చెప్పాను, సంజు ఆడడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది, వెయిట్ చేయండి, ముందుకు చెప్తా. అయితే నెంబర్ 3 పొజిషన్ కోసం మనకు ఆల్రెడీ తెలిసిందే, తిలక్ వర్మ. ఈ ప్లేయర్ కోసం ఎంత చెప్పినా తక్కువే. నాకైతే పర్సనల్లీ ఈ ప్లేయర్ లో ఒక యువరాజ్ సింగ్, ఒక సురేష్ రైనా కనిపిస్తాడు. ఈ ప్లేయర్ నెంబర్ 3 లో ఆడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి అపోనెంట్స్ కి తొక్క తీసేస్తున్నాడు. మార్కరం రెడీగా ఉన్నాడు, బదలా తీర్చుకుందాం ఇండియా మీదని. కానీ తిలక్ వేరే లెవెల్లో ఇచ్చి పడేశాడు. సౌత్ ఆఫ్రికాలో నెంబర్ 3 ఛాన్స్ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ బాధేశాడు తిలక్. అప్పుడు సిచ్యువేషన్స్ కూడా కొంచెం వేరు. మన ఇండియా టీమ్ లో కోచ్ గా ఉండాలి వివిఎస్ లక్ష్మణ్, కానీ ఇంగ్లాండ్ అగైన్స్ట్ లో T20 సిరీస్ లో కోచ్ గా ఉండాలి గౌతమ్ గంభీర్. అదే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఆబ్సెషన్ లో ఉన్న గంభీర్. ఇంగ్లాండ్ సిరీస్ లో మీకు గుర్తుండే ఉంటది, సెకండ్ మ్యాచ్ లో తిలక్ వర్మయ్య మ్యాచ్ బచాయించాడు. 72 రన్స్ నాట్ అవుట్ ఉండి ఇండియాని సేవ్ చేశాడు. సో ఓకే, నెంబర్ 3 లో తిలక్ కి జస్టిఫై చేశారు. అయితే నెంబర్ 4 సూర్యాబాయ్. 2024 ఇండియా సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్. కానీ ప్రాబ్లం ఏంటంటే సూర్యాస్ యావరేజ్. ఎందుకంటే ఇంటర్నేషనల్స్ లో సూర్య కెరియర్ చాలా డౌన్ నడుస్తుంది. నేను నోటీస్ చేశాను, మీరు నోటీస్ చేస్తుంటే కామెంట్స్ లో చెప్పండి. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ ప్రెషర్ వల్ల ఫ్రీడమ్ గా ఆడలేకపోతున్నాడు. ఎందుకంటే మనకు క్లియర్లీ సూర్య యావరేజ్ లో మనకు కనిపిస్తుంది. ఐపీఎల్ లో సూర్య ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవాడు మీకు తెలిసిందే. కంటిన్యూస్ గా 16 times 25+ స్కోర్ చేయడం, దట్ వాజ్ అన్బిలీవబుల్. ఎప్పుడైతే హార్దిక్ ముంబై క్యాప్టెన్సీ తీసుకున్నాడో అప్పటి నుంచి సూర్య ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆడడం మనకు కనిపించింది. సో నెంబర్ 4 సూర్య ఫిక్స్ కాదు, ఆల్మోస్ట్ ఫిక్స్. ఎందుకంటే మనకు తెలిసిందే, గంభీర్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కి ఓపెనర్ ఎవరు అవుట్ అవుతే దాన్ని బట్టి తిలక్ ఇంకా సూర్య 3rd and 4th పొజిషన్ లో స్వాప్ చేయొచ్చు. సో నెంబర్ 5 రింకు సింగ్ లేదా శివం దుబే. వీళ్ళిద్దరి ఐపీఎల్ ఇంకా T20s లో పెద్ద పర్ఫార్మెన్సెస్ అయితే లేవు, కానీ శివం దుబే ఎక్స్పెరిమెంటల్ బౌలింగ్ ఆప్షన్ లో ఉంచి 5th పొజిషన్ శివం దుబేకి కన్సిడర్ చేస్తారని నా ఫీలింగ్. సో నెక్స్ట్ 6th పొజిషన్ హార్దిక్ పాండ్యా. ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి జడ్జ్ చేస్తే మీరు నన్ను చెప్పుతో కొడతారు. సో నెక్స్ట్ 7th పొజిషన్. ఈ పొజిషన్ కోసమే ఇప్పుడు టాపిక్ నడుస్తుంది, జితేష్ శర్మ అండ్ సంజు శాంసన్. సో సంజు శాంసన్ రీసెంట్ గా KCL లో ఫైర్ ఫామ్ లో ఉండాలి. సంజు లోవర్ ఆర్డర్ లో ఆడడానికి అగ్రీ అవుతే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు వీ కెన్ సీ హిమ్ ఇన్ 7th పొజిషన్. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ ప్లేస్ లో ఫైనల్లీ సంజుని చూడొచ్చు. ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లో జితేష్ రీసెంట్ గా ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో చాలా తక్కువ ఆడాడు కంపేరింగ్ టు సంజు. అండ్
ఎక్స్పీరియన్స్ వైస్ కూడా సంజుని కన్సిడర్ చేస్తారని నా ఫీలింగ్. మరి చూడాలి మన గంభీర్ బాబా ఇక్కడ ఏం ప్లాన్ చేస్తాడో. నెక్స్ట్ 8th పొజిషన్ బాపు అక్షర్ పటేల్. నెక్స్ట్ పొజిషన్ నెంబర్ 9 మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. రీసెంట్ గా బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కి చుక్కలు చూపించాడు. ఇంకా యూఏఈ కండిషన్స్ లో వరుణ్ ఇండియాకి కీ ప్లేయర్ అవుతాడని నా ఫీలింగ్. ఒకవేళ ఇంజురీ అవుతే కుల్దీప్ మానియా మనం చూడొచ్చు. నెక్స్ట్ 10th పొజిషన్ బుమ్రా అండ్ 11th పొజిషన్ హర్షదీప్. వీళ్ళ కోసం పెద్దగా చెప్పాల్సింది అయితే ఏం లేదు, వీళ్ళ పర్ఫార్మెన్స్ కోసం మనకు ఆల్రెడీ తెలిసిందే. సో నా ఫేవరెట్ ప్లేయింగ్ 11 ఇది యాజ్ ఆఫ్ నౌ. మీ ఫేవరెట్ ప్లేయింగ్ 11 ని కామెంట్స్ లో చెప్పండి. నాకు కూడా చూడాలనుంది మీరు ఎలాంటి కాంబినేషన్ పిక్ చేస్తారు. అయితే బాయ్, ఇంకా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్.